అతన్ని ఫాలో అవ్వు. కోహ్లీకి గవాస్కర్ సలహా. ఇటీవల ఆఫ్ స్టంప్ బంతులు ఆడబోయి అవుట్ అవుతున్న కోహ్లీ ఆ బంతులు ఆడకుండా వదిలేయాలన్న గవాస్కర్. సచిన్ గతంలో సిడ్నీలో 250 పరుగులు చేశాడని వెల్లడి. నాడు సచిన్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదని వివరణ. సచిన్ ఆలోచన తీరును అలవర్చుకోవాలని సూచన. టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులో తడబడుతున్న సంగతి తెలిసిందే. టెక్నికల్లో పెద్దగా లోపాలు లేకపోయినట్టుకే ఆఫ్ స్టంప్స్ బాల్స్ ఆడటంలో కోహ్లీ రాంగ్ స్టెప్స్ వేస్తున్నట్టు ఇటీవల 2 టెస్టుల్లో అతడు అవుట్ అయిన తీరు చెబుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫామ్ పై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. క్రీజులో సెటిల్ అయ్యే వరకు ఆఫ్ స్టంప్ కు ఆడవలే బంతులను ఆడకపోయే మంచిదని సూచించారు. ఈ విషయంలో సచిన్ ఆలోచన తీరును అలవర్చుకోవాలని కోహ్లీకి సలహానిచ్చారు. గతంలో సిడ్నీ టెస్ట్ లో సచిన్ ఆఫ్ స్టంప్స్ కు అవతల పడే బంతులను ఎలాంటి షాట్లు ఆడకుండా వదిలేశాడని, ఎత్తుగడ సత్ఫలితాన్నిచ్చిందని, ఆ మ్యాచ్ లో సచిన్ ఆసీస్ పై 250 పరుగులు చేశాడని గవాస్కర్ గుర్తు చేశాడు. ఇన్నింగ్స్ లో సచిన్ ఆఫ్ సైడ్ ఒక్క కవర్ డ్రైవ్ కూడా ఆడలేదని, దాదాపుగా అన్ని స్ట్రైట్ షాట్లే ఆడాడని, తనను అద్భుతంగా నియంత్రించుకుని డబుల్ సెంచరీ సాధించాడని వివరించారు. కోహ్లీ కూడా సచిన్ ప్లాన్ ను పాటిస్తే ఖచ్చితంగా పరుగులు వెలువ సృష్టిస్తాడని అభిప్రాయపడ్డాడు. కాగా బోర్డు గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ లో జరగనుంది. ఈ 5 టెస్టుల్లో సిరీస్ లో టీమిండియా ఆస్ట్రేలియా చెరో టెస్టు నెగ్గి 1-1తో సమంగా ఉన్నాయి.